ఆర్కేతో పాటు శాంతి చర్చలకు స్వస్థలం ఏలూరు జిల్లా సత్యవోలు. ఆయుర్వేదం అభ్యసిస్తూ పోరుబాటులోకి ఆంధ్ర, ఒడిశా, డీకేలో 40 ఏళ్ల జీవితం. సుధాకర్ తలపై కోటికి పైగా రివార్డు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న అగ్రనేతలు బండి, ప్రకాష్, పాపారావులంటూ వార్త కనిపిస్తుంది. దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రవతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరొక అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ 65 సంవత్సరాలు మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2004లో మావోయిస్టు పార్టీ జరిపిన శాంతి చర్చల్లో ప్రతినిధిగా సుధాకర్ పాల్గొన్నారు. ఆ చర్చల అనంతరం దండకార్యానికి వెళ్ళిపోయారు. సో 42 నుంచి 16కి తగ్గిపోతున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది. ఇక ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, మరణాలతో తగ్గిన సభ్యుల సంఖ్య. సో మావోయిస్టుల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లు మీరు చూస్తూ ఉన్నారు. ఆ ఎన్కౌంటర్లో మరి మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు ఎన్కౌంటర్, ఆ తర్వాత ఆయనతో పాటు ఇంకొంతమంది మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ప్రధాన కార్యదర్శి చనిపోయిన తర్వాత, నంబాల మరణం తర్వాత మావోయిస్టుల ఉనికి తగ్గుతుంది, మావోయిస్టులు కొంత భయపడతారన్నటువంటి చర్చ జరిగింది. అనుకున్నట్టుగానే మావోయిస్టుల ఉనికి తగ్గినట్టు తెలుస్తుంది. వరుసగా ప్రధాన నేతలంతా కూడా మరి చనిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సుధాకర్ అంటే ఆయన కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి ఈయన అగ్రనేతనంట. దాదాపు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్సు ఈ సుధాకర్కు ఉన్నదట. 40 సంవత్సరాలు ఆంధ్ర, ఒడిశా ఈ ప్రాంతాలంతా కూడా 40 ఏళ్ళ జీవితం మొత్తం దండకార్యంలోనే ఉన్నటువంటి పరిస్థితి. సో బీజాపూర్లోని నేషనల్ పార్క్లో మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడవిలో ఎన్కౌంటర్ జరిగింది. మనం మొన్న చెప్పినాం, పోలీసు బలగాల చూపు మరి ఎక్కడుంది, పోలీసు బలగాల మరొక టార్గెట్ ఎక్కడంటే నేషనల్ పార్కుకు సంబంధించి నేషనల్ పార్కు ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల వైపు పోలీసు భద్రతా బలగాల చూపు పడ్డది. అటువైపుగా పోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు అగ్రనేతలు చాలామంది ఉన్నటువంటి సమాచారంతో అక్కడ పోయి మరి కర్రెగుట్టలు అయిపోయింది, బీజాపూర్ అయిపోయింది, అబుజ్మండ్ అడవులు అయిపోయినాయి. ఇప్పుడు నేషనల్ పార్క్స్ ప్రాంతంలో ఉన్నటువంటి అడవులని జల్లెడబట్టి తుపాకుల మోత మోగించి మరి తూటాల వర్షం కురిపించేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నామని గత 1 వీక్ కిందనే మనం మాట్లాడుకున్నాం. సో అనుకున్నట్టుగానే బలగాలు అటు పోయినాయి. మరి దళపతి నంబాల కోల్పోయిన తర్వాత మరొక ఎదురు దెబ్బ తగిలింది. గట్టి దెబ్బ ఏంటంటే సుధాకర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడట, పొలిటికల్ స్కూల్ ఇన్ఛార్జ్ అంట. ఈయన 2004 ఆర్కేతో పాటు శాంతి చర్చలు జరిపినట. గతంలో వైఎస్ ఉన్నప్పుడు ఏమో శాంతి చర్చలు జరిపితే ఆ శాంతి చర్చల్లో ఈయన కీలకంగా పనిచేసిన ఉమ్మడి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2004లో మావోయిస్టు పార్టీ జరిపిన చర్చల్లో ప్రతినిధిగా సుధాకర్ పాల్గొన్నాడంట అప్పట్లో. సో ఈయన తలపైన ₹1 కోటి రివార్డు ఉందట. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న అగ్రనేత బండి, ప్రకాష్, పాపారావు. సో బండి, ప్రకాష్, పాపారావు అనేటువంటి అగ్రనేతలు తప్పించుకున్నారు. బట్ సుధాకర్ జిక్కిండు. సుధాకర్ ఎన్కౌంటర్లో చంపేశారు. ఇక్కడ మనం ఆయన ఫోటో కూడా చూస్తూ ఉన్నాం. 40 ఏళ్ళు మొత్తం జీవితం అంతా కూడా అడవికి అంకితం చేసినట్ట. సో ఇట్లా వరుసగా ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. ఇంకోవైపు ఏమో ఇక్కడ సిటీలలో, నగరాలలో ఆపరేషన్ కగారిని ఆపాలని చెప్పేసి పౌర హక్కు సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున లెఫ్ట్ పార్టీలన్నీ కూడా లడాయి చేస్తూ ఉన్నాయి. కేంద్రానికి లేఖలు రాస్తూ ఉన్నాయి, కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ నెల 14వ తారీఖున పెద్ద ఎత్తున మరి ధర్నాలకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఆల్ పార్టీలో అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. ఒక బీజేపీ తప్ప బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలన్నీ కూడా మరి ఆపరేషన్ కగారిని ఆపాలి, శాంతి చర్చలు జరపాలని పూర్తిస్థాయి మద్దతును ఇస్తున్నప్పటికీ, మద్దతును కూడబెట్టుకున్నప్పటికీ బలగాలు మాత్రం కాల్పుల మోత ఆపట్లేదు, ఎన్కౌంటర్లు ఆగట్లేదు. చూద్దాం సుధాకర్ తోటి ఆగుతుందా మరి ఈ ఎన్కౌంటర్లు. ప్రకాష్, పాపారావు దాకా పోతాయా? 42 నుంచి 16 మందికి తగ్గిపోయారట. ఫస్ట్ 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భవించినప్పుడు 42 మంది ఈ మావోయిస్టుకు సంబంధించినటువంటి సభ్యులుడేనట. ఎవరైతే కేంద్ర కమిటీ సభ్యులు 42 మంది గతంలో ఉంటే ఇక మెల్లమెల్లగా 16 మందికి పడిపోయిందంటనే. 16 మందికి పడిపోయిందంటే కొంతమంది లొంగిపోవడం, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోవడం, ఇంకొంతమంది మరణించడం, ఇట్లా 16 మందికి ఈ సంఖ్య పడిపోయిందంట. చూడాలి రేపు మావోయిస్టుల మనుగడ ఉంటుందా అసలు.